వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ మారుతున్న కొద్దీ మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారిపోయాయి. సో చాలామంది కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఒబేసిటీ అనమాట. సో బరువు పెరిగిపోతున్నాం, ఎలా వర్కౌట్స్ చేయాలి అని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అలాగే డైట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఒబేస్గా ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే బెటర్ అని న్యూట్రిషనిస్ట్ పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలామంది లైఫ్ స్టైల్ ప్రకారం చేంజ్ అయిపోయింది అండ్ చాలా ఒబేసిటీ ఎక్కువ అయిపోయింది. చాలా మేజర్ ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు, ఎస్పెషల్లీ టీనేజర్స్లో. ఎందుకంటే జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వర్కౌట్స్ చేస్తుంటారు, చాలా విగరస్గా చేస్తుంటారు. అది కూడా ఒక రకంగా రాంగ్. బట్ డైట్ అనేది ఎలా ప్లాన్ చేసుకుంటే బెటర్ వాళ్ళు? సో ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళు ఏదైతే బాగా జంక్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారో అది స్టాప్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఫుడ్ వచ్చేసి టైం టు టైం తినాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఓన్లీ కార్బోహైడ్రేట్స్ కట్ డౌన్ చేయడమే కాదు, ఫైబర్ డైట్ ఇంక్లూడ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మోడరేట్ ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కార్బ్స్ కట్ చేస్తున్న కొద్దీ అంటే మన దాంట్లో ఫుడ్ తక్కువ అవుతున్న కొద్దీ బాడీ ఫంక్షనింగ్ కూడా తక్కువ అవుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే ప్రోటీన్ కొంచెం ఎనర్జీ ఇస్తుంది మనకు. సో ఫైబర్ ఎందుకంటే వాట్ ఎవర్ మనం తిన్నామో అదంతా కూడా మంచిగా డైజెస్ట్ అవ్వాలి అంటే ఫైబర్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి లో క్యాలరీ డైట్ తీసుకోవడం చాలా మ్యాండేటరీ. ఇంకా వెయిట్ లాస్ అనగానే లో క్యాలరీ డైట్ తీసుకోవాలి, కార్బ్స్ కట్ చేయాలి. దాంతోపాటు మంచి ఫైబర్ ప్రోటీన్ డైట్ కూడా తీసుకొని ఎక్సర్సైజ్ కూడా వాళ్ళు ఏంటి అంటే టైం పెట్టుకోవాలి, లైక్ 40 to 50 minutes. అండ్ అలాగే ఎక్సర్సైజ్ చేసే ముందు కూడా ఫస్ట్ ఏదైనా కొంచెం ప్రీ వర్కౌట్ లాగా, పోస్ట్ వర్కౌట్ లాగా ఏదైనా డ్రింక్స్ తీసుకోవడం కూడా చాలా మేజర్ రోల్. అండ్ మనం చేస్తున్న రెసిపీస్ అయితే జనరల్గా అందరికీ డైట్, ఎస్పెషల్లీ డైట్ యూస్ చేయాలనుకున్న వాళ్ళకి, డైట్ ప్లాన్ వాడాలనుకున్న వాళ్ళకి మంచి రెసిపీసే చూపిస్తున్నాము. నువ్వు కూడా అలాంటి చక్కటి రెసిపీతో వచ్చి ఉంటావు. బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ ప్రతిభ గారు. హాయ్ అండి. హాయ్ ప్రతిభ గారు, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ. సో చక్కగా రెడీ అయ్యి వచ్చారు. నెక్లెస్ చాలా బాగుంది కదా. ఆడవాళ్ళు అనగానే ఫస్ట్ జ్యువెలరీ వైపు, డ్రెస్ సెన్స్ వైపు వెళ్తుంది. సో ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. సో హౌస్ వైఫ్ అనగానే ఇంకా వెరీ బిజియెస్ట్ విమెన్ ఎవరైనా ఉన్నారంటే హౌస్ వైఫ్, హోమ్ మేకర్సే అనమాట. సో ఎలా వంటలు చేస్తూ ఉంటారా? చేస్తుంటానండి. ఓకే, సో తను కూడా చాలా సూపర్ రెసిపీస్ చేస్తూ ఉంటుంది మా కోసము. హలో అండి. సో ఏ టైప్ ఆఫ్ రెసిపీస్ చేస్తారు మోస్ట్లీ? అన్నీ చేస్తుంటామండి. వెజ్, నాన్ వెజ్ అన్ని తింటారు? అన్నీ తింటాము. సో ఎక్కువగా మీరు చేసే వంట ఎక్కువగా ఇష్టం ఏంటి ఇంట్లో? ఈజీగా అయిపోయి చేస్తుంటానండి. ఓ చాలా ఈజీగా. వెజ్ నాన్ వెజ్ ఈజీగా అంటే ఏదైనా అంటే ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది. అది వావ్, చక్కగా మన షో ఫాలో అవుతుంది అనమాట. ఈజీగా క్విక్ గా అయిపోయేలాగా. మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చారు? ఇవాళ క్యాబేజీ దోశ అండి. వావ్, క్యాబేజీ దోశ. అర్థమైపోయింది, చాలా క్విక్ రెసిపీ అనమాట. సో క్యాబేజ్ అనగానే ఫస్ట్ అందరు కర్రీ చేసుకుంటారు, బట్ ఎవ్వరు కూడా ఎక్కువగా ఇష్టపడి తినరు. సో దోశ అంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ టిఫిన్ అందరికీ కూడా. సో అది క్యాబేజ్తో మిక్స్ చేసి చేస్తున్నారు. సో చాలా డిఫరెంట్గా ఉండబోతుందని అనుకుంటున్నాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చేసారు. అవునండి. అండ్ యాక్చువల్గా క్యాబేజీ దోశ అనగానే జస్ట్ క్యాబేజ్ అండ్ దోశ ఉంటుంది, అలా మిక్స్ చేసేసి వేస్తారు అనుకున్నా కానీ బట్ చాలా ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. బెల్లం తీసుకొచ్చారు, వెరైటీగా ఉంది. యాక్చువల్గా దోశలో బెల్లం ఏంటో చూడాలి ఎలా చేస్తారు అని. జనరల్గా క్యాబేజీని ఎవరు ఇష్టపడరు కదండి. దోశ అంటే ఇష్టపడతారు కదా. అది ఇది మిక్స్ చేస్తే క్యాబేజీలో ఉండే హెల్తీనెస్ కూడా మనకు వస్తుంది కదా. ఆ టైప్లో ఈ ప్రయత్నం. అండ్ ధనియాలు తీసుకొచ్చారు, చింతపండు ఉంది, అలాగే ఎండుమిరపకాయలు. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. అంటే కాంబినేషన్ ఎలా ఉంటుంది అని ఒకటి కొంచెం డౌట్ ఉంది. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే అండి. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు మీరు? ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అండి మిక్సీ పట్టుకోవాలండి. నాకు ఒక జార్ కావాలి. ఓకే, సో మిక్సీ జార్ తీసుకొస్తాను. అవునండి. ఓకే, ఇవి నానబెట్టిన ఎండుమిర్చి అండి. ఓకే, ఇది చింతపండు నానబెట్టినది. సో ఎండుమిర్చి కూడా నానబెట్టారు అన్నమాట. అవునండి, కొంచెం మెత్తగా గ్రైండ్ కావాలి. ఓకే, ఇవి ధనియాలు. ఇవి మెంతులు కొన్నే వేయాలండి, లేకపోతే మరి ఫ్లేవర్ కోసం. ఇది తురుము పట్టిన కొబ్బరి. సో మంచి ఒక పేస్ట్ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్. సో నాకు తెలిసి ఇంకొక వేరే చట్నీ చేసుకోవాల్సిన ఆప్షన్ కూడా ఉండకపోవచ్చు. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలా కావాలంటే తినచ్చు, లేదంటే ఏదైనా చట్నీతో కూడా. ఇది బెల్లం అండి. ఓకే,
ఇది గ్రైండ్ చేయాలి. సో ఈ మాత్రం పేస్ట్ చేయాలి కదా? చాలండి. ఒక మిక్సింగ్ బౌల్ కావాలండి దీన్ని తీసుకోవడానికి. ఓకే. అరోమా అయితే చాలా మంచి అరోమా వస్తుంది పేస్ట్ మొత్తము. సో ఇప్పుడు ఇది మొత్తం వేసి అందులో కలిపి వేస్తారా? అవునండి. అంటే ఇది వేసి మనం దోశ పిండి ఇంట్లో నార్మల్ దోశ పట్టుకుంటాం కదా, బియ్యము మినపప్పు నానబెట్టి ఆ దోశ పిండి తెచ్చారండి. ఆ దోశ పిండి ఇది దోశ పిండి అండి. మనం బియ్యము మినపప్పు నానబెట్టి రుబ్బింటాం కదా. ఇది ఒక రోజు మీరు ఇంట్లో చేసుకొని దోశ పిండి తీసుకొచ్చామంటే ఒక నైట్ దీంట్లో మిక్స్ చేస్తున్నాను. ఈలోపు నేను కొంచెం తవ్వాని వేడి చేస్తాను. ఓకే అండి. కొద్దిగా ఆయిల్ ఇస్తారా? సో ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారండి? నేనా అండి, పేపర్లో ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను. ఓకే. సో ఏ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ యూజువల్? అంటే వాళ్ళు టాపిక్స్ ఇస్తారు, మెయిన్ మహిళల గురించే రాస్తూ ఉంటాను అనమాట. సో చక్కటి హాబీ అనుకోవచ్చా, ప్రొఫెషన్ కింద మార్చుకుందాం? లేదండి, హాబీని, జస్ట్ హాబీ లాగా టైం ఖాళీగా ఉన్నప్పుడు రాస్తాను. సో నెక్స్ట్ ఇది జీలకర్ర అండి. స్పూన్ ఇవ్వనా? ఇది సాల్ట్, దీనికి సరిపడా. సో చక్కగా అలా క్విక్ రెసిపీస్ చేస్తూ ఉంటారా ఇంట్లో? అవునండి. నిజంగా ఇది చాలా క్విక్ రెసిపీ యాక్చువల్గా చెప్పాలంటే, డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా. ఇది తురిమి పెట్టిన క్యాబేజీ సన్నగా కట్ చేస్తున్నారు. నిజంగానే అంటే ఒక వైస్ ఆప్షన్ అనమాట క్యాబేజీ. మీరు అన్నట్టు ఎవ్వరు ఇష్టంగా చేయాలండి. సో ఇలా ఇందులో కలిపేస్తే మనకు ఆ టేస్టే తెలియదు, క్యాబేజ్ తింటే అనిపించదు అనమాట. సో అంతేనా? ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా యాడ్ చేయాలా? అంతే అండి. సో ఇంకా దోశ వేసుకోవడమే. ఎంతమంది అండి పిల్లలు? ఒక పాప అండి. అంతే. సో క్వీన్ అనమాట, ప్రిన్సెస్ అనమాట తనే. అవునండి. కొంచెం వాటర్ ఇవ్వండి. కొంచెం మనం దోశ వేస్తే ఇలా రావాలి కదా, కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుందాం. ఈ పేస్ట్ వేసేసరికి పిండి గట్టిగా అనిపిస్తుంది కదండి, కొంచెం వాటర్ వేస్తే మనం ఇలా అన్నప్పుడు వేయడానికి ఈజీగా వస్తుంది. ఓకే. సో చక్కగా పెనం కూడా వేడెక్కిందండి. ఇది మళ్ళీ పల్చగా దోశలాగా కాకుండా కొంచెం ఊతప్పం అంటారు చూడండి, ఆ స్టైల్లో వేసుకోవాలి. మరి పల్చగా వేస్తే క్యాబేజీ ముక్కల్లాగా వేసాం కదండి, అది బ్రేక్ అవుతుంది. ఓకే ప్రతిభ గారు, చక్కగా రెండు వైపులా కాల్చుకున్నాము. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? ఓకే అండి. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. క్యాబేజీ దోశ రెడీ అయిపోయింది లాస్యా, ఒకసారి టేస్ట్ చూడండి. ఓకే. సో టేస్ట్ చేసే ముందు ఫస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పేద్దాం. ఓకే అండి. క్యాబేజ్ దోశ అయితే రెడీ అయిపోయిందని, మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. క్యాబేజ్ దోశకు కావాల్సిన పదార్థాలు: దోశ పిండి 1 కప్పు, మెంతులు చిటికెడు, ఎండుమిర్చి 4, కొబ్బరి తురుము అరకప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన క్యాబేజీ ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. క్యాబేజీ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన ఎండుమిర్చి, చింతపండు గుజ్జు, ధనియాలు, మెంతులు, కొబ్బరి తురుము, బెల్లం వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని, ఆ తర్వాత దోశ పిండి, జీలకర్ర, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన క్యాబేజీ, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని దోశలా వేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ క్యాబేజీ దోశ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే. యా. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఫస్ట్లో ఆ పేస్ట్, ఆ ఇంగ్రీడియంట్స్ చూడగానే ఇలా ఉంటుంది కాంబినేషన్ అనుకున్నా, కానీ
పేస్ట్ ఏదైతే చేసామో స్టార్టింగ్లో మీరు చేసింది పచ్చిమిర్చి చింతపండు వేసి అదే ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది. అసలు క్యాబేజీ తిన్న ఫీలింగే లేదనమాట. సో ఇలా చక్కగా తినిపించవచ్చు చిన్నపిల్లలకి ఎస్పెషల్. అండ్ సపరేట్ చట్నీ కూడా అవసరం లేదు నాకు తెలిసి. చాలా బాగుందండి. నీకు ఎలా అనిపించింది పల్లవి? సో నార్మల్లీ మనం అయితే ఫ్లేవర్డ్ రైసెస్ చూస్తాం కదా, ఫ్లేవర్డ్ దోశ కరెక్ట్. సో రియల్లీ చాలా సూపర్ టేస్ట్గా ఉంది. సో మీరు చెప్పినట్టుగానే ఏదైతే తను మిక్సీ పట్టిందో అది చాలా బాగా జెల్ అయిపోయింది. అండ్ నిజంగానే క్యాబేజ్ తింటున్నట్టు లేదు. సో ఎవరికైతే క్యాబేజ్ అసలు నచ్చదో, బట్ క్యాబేజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా మనకు, సో వాళ్ళకి ఈజీగా ఇలా దోశ పెట్టేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రతిభ గారు. మంచి రెసిపీని పరిచయం చేశారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ లాసియా. థ్యాంక్ యూ పల్లవి గారు. బాయ్ అండి. దోశ అయితే చాలా టేస్టీగా ఉంది. సో దోశకి కాంపిటీషన్గా నువ్వు ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసావు? సో తను మంచి బ్రేక్ఫాస్ట్ చూపించింది కదా, నేను కూడా మంచి బ్రేక్ఫాస్టే, బట్ గుజరాత్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అది మన సౌత్ ఇండియా ఇంగ్రీడియంట్స్తో మూంగ్ దాల్ కార్న్ డోక్లా. వావ్, మూంగ్ దాల్ అండ్ కార్న్ కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా డోక్లా అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. డిఫరెంట్ కాంబినేషన్ యూస్ చేస్తున్నావు. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. మై గాడ్, చాలా ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసావు. అండ్ మూంగ్ దాల్ అంటే నానబెట్టి తీసుకొచ్చావు అన్నమాట. ఓకే, సో కార్న్ పౌడరా? ఇది యాక్చువల్లీ మనం ఇప్పుడు మిక్సీ పడతాం అనమాట. ఈ పెసరపప్పు, కార్న్, చిల్లీస్, అలాగే అల్లం మిక్సీ పట్టాలి. ఓకే, సో మిక్సీ పట్టిన తర్వాత ఆ పౌడర్ని మనం యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ నార్మల్గా మనకు తెలిసినవే ఉన్నాయి. సో చక్కగా శనగపిండి కూడా తీసుకొచ్చేసావు. సో డోక్లా అనగానే అది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. సో ఫస్ట్ ఏం చేయబోతున్నాం? ఫస్ట్ నేను ఒక మిక్సీ జార్ ఇచ్చేస్తే ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేస్తాం. ఓకే, గ్రైండ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ పెసరపప్పు స్పూన్ ఒకటి. సో సేమ్ ప్రతిభ గారు చేసినట్టు ఫస్ట్ అన్ని మిక్సీ పట్టేస్తున్నాం అనమాట. సో ఓవర్ నైట్ నానబెట్టావా మరి పెసరపప్పు? ఓవర్ నైట్ నానబెట్టాను. ఓకే, తర్వాత కార్న్. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత అల్లం ముక్కలు. ఓకే, సో చక్కగా ఈ మెయిన్ అనమాట, ఈ మిక్సీ జార్లో ఏదైతే పడుతున్నామో ఈ మిశ్రమమే మొత్తం టేస్ట్ ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది నాకు తెలిసి. ఎస్. ఓకే, సో ఈ కన్సిస్టెన్సీ చాలు కదా? చాలు. ఓకే, సో మరి మనం పోపు కూడా వేసుకుంటాం కదా? పోపు కూడా వేసుకుంటాం లాస్ట్కి. సో నేను జస్ట్ స్టీమ్ వేడి చేయనా మరి? నెక్స్ట్ శనగపిండి వేసుకుంటున్నాం. ఆ తర్వాత కొన్ని నువ్వులు, తర్వాత కొంచెం ఉప్పు. ఓకే, కొంచెం ఫ్రూట్ సాల్ట్. సో జస్ట్ అది అలా ఫ్లఫీగా ఉండడానికి. కొంచెం పసుపు. సో చక్కటి ఫ్లేవర్స్ని యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసావు అనమాట. సో చాలా టేస్టీగా ఉండబోతుంది ఆ పేస్ట్ వల్ల. అండ్ ఆల్సో నువ్వు ఇప్పుడు ఏదైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నావు అది కూడా. కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో చక్కగా పసుపు అండ్ పంచదార కూడా వేసుకున్నావు. సో మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం నిమ్మప్పు, అలాగే కొంచెం ఇంగువ. సో ఇది మస్ట్ అండ్ షుడ్ ఉంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా వస్తుంది. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాం. తర్వాత పెరుగు కూడా వేసేస్తాను ఇందులోనే. తర్వాత పెరుగు, ఫైనల్గా పెరుగు. గుజరాత్లో ఆల్మోస్ట్ డే బై డే ఖచ్చితంగా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంది. ఇంకోటి ఇది మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా. అండ్ ఇప్పుడు మనం అయితే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా బాగుంటుంది. సో మన సౌత్ ఇండియాలో ఇడ్లీని ఎలా అయితే మనం ట్రస్ట్ చేస్తామో హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని, గుజరాత్లో డోక్లాని చేస్తారు. సో అలా మిక్స్ చేస్తుండు. ఈ లోపల నేను జస్ట్ ఆయిల్తో గ్రీస్ చేసేస్తాను వెసల్ని. ఇంకా ఇప్పుడు ఇందులో
సో చక్కగా డోక్లా పాత్రలో గ్రీస్ చేసేసుకున్నాము అండ్ పిండి కూడా వేసుకున్నాము. సో ఇంకా స్టీమ్ చేసేసుకున్నాము. యా ఓకే. ఓకే పల్లవి, చక్కగా స్టీమ్ అవుతుంది ఇంకా. సో ఈలోపు మనం పోపు పెట్టుకుందాము మరి. యా ఓకే. యా ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేస్తాను. సో నెక్స్ట్ ఆవాలు కొంచెం. అంటే డోక్లాస్ చాలామంది గుజరాత్లో అయితే డే బై డే ఎక్కువ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో అలా తీసుకోవచ్చా రెగ్యులర్గా? శనగపిండి కదా, సో శనగపిండి బదులు మనం ఇంకేదైనా బైండింగ్కి ఆ పిండి రిప్లేస్లో చేసి తీసుకోవచ్చు. ఓకే. సో ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్ అంటారు? సో డోక్లా వచ్చేసి వాళ్ళు పీసెస్ కట్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం అయితే చిన్న చిన్న సైజులో కట్ చేస్తాం కదా, ఒక 5 to 6 పీసెస్ తీసుకోవచ్చు. సో నార్మల్లీ డిప్ లాగా వాళ్ళు గ్రీన్ చట్నీ అలా యూస్ చేస్తారు అండ్ అలాగైనా తినేసేయచ్చు. ఓకే. సో వేడెక్కింది. సో నెక్స్ట్ మినప్పప్పు. సో కొంతమంది అంటే బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకోవాలి అంటుంటారు. సో ఎలా ఉండాలి క్వాంటిటీ వైజ్? మనం డిక్రీజ్ చేసుకుంటూ రావాలా మీల్స్ అనేది ఎలా? సో ఫస్ట్ ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మోడరేట్గా తీసుకోవాలి. ఎక్కువగా హెవీగా తీసుకోవద్దు, ఎక్కువగా తక్కువ కూడా తీసుకోవద్దు. ఎందుకంటే డే మొత్తం మనకు హెల్ప్ చేసేది మన బ్రేక్ఫాస్ట్ కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసి నార్మల్ అంటే లైక్ ఒక 300 to 350 క్యాలరీస్ వరకు తీసుకోవచ్చు. అంటే ఇడ్లీస్ అయితే ఒక 3 అండ్ దోశ అయితే ఒక 2 అలా నార్మల్గా తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు వేసుకునే సైజ్ బట్టి కూడా ఉంటుంది. అండ్ అలాగే మన లంచ్ వచ్చేసి హెవీగా తీసుకోవాలి. అండ్ అలా కాకుండా ఇంకొక ప్యాటర్న్ ఏంటి అంటే ఎవరైతే అంటే టైం తీసుకొని ఫుల్ ప్లెడ్జ్గా తింటారు, అంటే కొందరికి బాగా డిన్నర్ టైం తీసుకొని తింటారు, కొందరు లంచ్ తింటారు, కొందరు బ్రేక్ఫాస్ట్ తింటారు. సో అలా కూడా డిపెండ్ ఉంటుంది అనమాట. టైంని బట్టి కూడా డిపెండ్ ఆన్ వాళ్ళ వర్క్ మోడ్ ఉంటుంది కదా. సో అలా కూడా వాళ్ళు క్యాలరీస్ పెంచవచ్చు. బట్ డిన్నర్ టైంలో మాత్రం ఎంతైనా అంటే బిఫోర్ స్లీప్ కాబట్టి అంత ఫిజికల్ యాక్టివిటీ అంటే కొందరు నైట్ డ్యూటీస్ చేస్తారు కదా, అంటే నైట్ షిఫ్ట్ అలాంటి వాళ్ళకి హెవీగా తీసుకుంటే వాళ్ళు త్రూ అవుట్ ఎనర్జీగా ఉంటారు. ఏంటంటే వాళ్ళు ఆఫ్టర్నూన్ తినగానే పడుకుంటారు కదా. సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి అప్పుడు తక్కువ క్యాలరీస్ ఇచ్చేసి డిన్నర్లో ఎక్కువ క్యాలరీస్ ఇవ్వాలి. ఓకే. అలాగే కొంచెం కరివేపాకు. సో చక్కగా పోపు అయిపోయింది, ఆఫ్ చేసేస్తాను. అండ్ నాకు తెలిసి ఇది కూడా అయిపోయినట్టుంది. యా సో ఓకే, చక్కగా తీసేసుకున్నాం బయటకి. అండ్ మనం ఫస్ట్ ఇలా కట్ చేసి. సో ఆల్రెడీ నేను దీనికి గ్రీస్ చేశాను ఆయిల్తో. ఓకే. సో మనం కొంచెం పెద్ద సైజెస్ తీసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకొంచెం ఆయిల్ రాస్తే బెటర్. మంచి మూంగ్ దాల్ ఫ్లేవర్ వస్తుంది, పెసరపప్పు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది యాక్చువల్గా. సో చక్కగా మనం ఇంకా మన పోపు దీంట్లో వేసేస్తాం. సో ఇంకా మనం లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకున్నాం. ఓకే. వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే లాస్యా, డోక్లా రెడీ అయిపోయింది. ఓకే. మూంగ్ దాల్ కార్న్ డోక్లా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మూంగ్ దాల్ కార్న్ డోక్లాకి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, కార్న్ ఫ్లేక్స్ 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, శనగపిండి 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, పంచదార 1 టేబుల్ స్పూన్, ఫ్రూట్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఆవాలు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, నిమ్మ ఉప్పు
తగినంత ఇంగువ, చిటికెడు కరివేపాకు, కొద్దిగా మినప్పప్పు 1 టేబుల్ స్పూన్. మూంగ్ దాల్ కార్న్ డోక్లా తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన పెసరపప్పు, కార్న్ ఫ్లేక్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని శనగపిండి, నువ్వులు, తగినంత ఉప్పు, కొద్దిగా ఫ్రూట్ సాల్ట్, పసుపు, పంచదార, నిమ్మ ఉప్పు, ఇంగువ, పెరుగు వేసి బాగా కలిపి స్టవ్ వెలిగించి ఇడ్లీ ప్యాన్ పెట్టి అందులో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాత్రకి నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని అందులో తీసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. మరో ప్యాన్ లో నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆవిరి మీద ఉడికించిన డోక్లాని ఒక ప్లేట్లోకి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పైనుంచి పోపు వేసి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మూంగ్ దాల్ కార్న్ డోక్లా రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. సో చక్కగా ఇలానే తీసుకోవచ్చు. సో చక్కగా పోపు అయితే క్రిస్పీగా ఉంది. అండ్ మనం ఏదైతే మిక్సీ జార్లో మిక్సీ పట్టామో సో మేబీ దానిలో ఇంకా ఎక్కువ సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఓవరాల్గా పెసరపప్పు టేస్ట్ అయితే బాగా ఎన్హాన్స్ అయింది, చాలా బాగుంది. పెసరపప్పు వల్లే టేస్ట్ ఎన్హాన్స్ అయింది. అండ్ మంచి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. అంటే డోక్లా అనగానే అంటే దానికి దీనికి ఇంకొంచెం డిఫరెంట్ ఉంది, మనం పెసరపప్పు యాడ్ చేసాం కాబట్టి. అండ్ అలాగే లెమన్ అలా స్క్వీజ్ చేసాం లాస్ట్కి, అది కూడా మంచి టేస్ట్. అండ్ ఏంటి అంటే నిజంగానే మీరు అన్నట్టుగా చాలా మంచి ఫ్లఫీగా అయింది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంది. సూపర్గా ఉన్నాయి డోక్లాస్. అండ్ ఫస్ట్ రెసిపీ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో మరేంటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తారా? ఓకే. సో ఫస్ట్ క్యాబేజ్ దోశ ఏదైతే చేసిందో, క్యాబేజ్ వచ్చేసి మంచి ఫైబర్ అండ్ అలాగే మంచి వైటమిన్ సి కూడా ఉంటుంది. అండ్ మన కొలెస్ట్రాల్ని కూడా మెయింటైన్ చేస్తుంది, లైక్ హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్ వాల్యూస్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ డయూరిటిక్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడతారో, అంటే యూరిన్ పాస్ అవ్వకుండా బాధపడతారో వాళ్ళు కూడా క్యాబేజ్ తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే దాంట్లో తను బెల్లం కూడా యాడ్ చేసింది. సో బెల్లం ఏంటి అంటే మన బ్లడ్ని క్లెన్స్ చేస్తుంది అండ్ అలాగే మంచి ఐరన్ అబ్జార్ప్షన్ ఉంటుంది అండ్ అలాగే మంచి కాల్షియం అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది బెల్లం వల్ల. సో మనం ఇక్కడ ఏదైతే డోక్లాకి పెసరపప్పు యాడ్ చేసామో, సో పెసరపప్పు వచ్చేసి మంచి ప్రోటీన్ అండ్ అలాగే బోన్ డెన్సిటీని పెంచుతుంది. అండ్ ఎవరికైతే రీసెంట్గా అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ రీప్లేస్మెంట్ కానీ చేస్తారో, ఇలా పెసరపప్పుతో కానీ ఇంకేదైనా మినపప్పుతో కానీ ఇలా మనం రెసిపీస్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. సో మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అయితే మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మంచి లో క్యాలరీ కూడా. ఓకే. సో 2 బ్రేక్ఫాస్ట్ చాలా ఫాస్ట్గా అయిపోయాయి. ఇది కొంచెం నా స్టీమ్కి కొంచెం టైం పట్టింది, బట్ వెరీ హెల్దీ నువ్వు అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాము. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.